హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నికేత ట్విన్స్ ఛానల్. ఫస్ట్ టైం అయితే పెద్ద అమ్మాయిని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తున్నాను. హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడుకొచ్చి పిల్లలకైతే నేను దూరంగా లేను. పిల్లలు ఇద్దరు కూడా కలిసే పెరిగారు ఇప్పటి వరకు కూడా. అలాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం అమ్మ వాళ్ళకి పంపిస్తున్నానంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు వద్దు, పంపించకూడదు వీళ్ళిద్దరిని ఎప్పుడూ కూడా ఒకే దగ్గర పెట్టి చూసుకోవాలి అనే ఎంత ఇబ్బంది ఉన్నా కానీ అసలు ఇద్దరిని అయితే కలిపే చూసుకోవాలని అనుకున్నాను. ఎలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయని అనుకోలేదు. అమ్మనే ఇక్కడ అట్టు పెట్టుకుందాం అనుకుంటే అసలు ఎప్పుడూ ఒంట్లో బాగోపోయినా అమ్మ వచ్చిద్ది, ఉంటుంది, 4 రోజులు ఉండి, వారం రోజులు కూడా ఉండి వెళ్తుంది. కానీ అమ్మకు కూడా హెల్త్ బాగోట్లేదు. అక్కడ అక్క వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎంతసేపు నా కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టలేను కదా, ఆ బాధ ఏదో నేనే పడదాంలే అని చెప్పేసి అయితే ఇంకా నేనే అనుకున్నాను. ఇంకా అమ్మ అక్కడే అక్క వాళ్ళ దగ్గర ఉండి ఇంకా పాపనే పంపిద్దాంలే, ఒక 4 రోజులే కదా అన్నట్టుగా. తప్పదు, ఇంకా సిచ్యువేషన్ కొద్దీ ఇంకా ఆ బాధ ఏదో మనమే పడితే సరిపోయిద్ది. మన మూలంగా వేరే ఒకరిని బాధ పెట్టకూడదు కదా. చూడండి, వాళ్ళ అక్క వెళ్తుంటే ఎంత ఇదిగా చూస్తుందో. ఇంకా బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది. చిన్న అమ్మాయి కోసం అయితే రాగి సెర్లాక్ అయితే రెడీ చేస్తున్నాను. నేను ఫస్టే వాటర్లో కొంచెం నెయ్యి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను. వీళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు, రాగి జావ తింటారు. ఒక్కోసారి బెల్లం వేసి చేస్తాను, ఒక్కోసారి సాల్ట్ వేస్తాను. అది ఒక్కోసారి ఒక్కొక్కరు అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా పెట్టకుండా డిఫరెంట్ టైప్లో చేస్తే తింటూ ఉంటారు, అలవాటే కాబట్టి. రాగి జావ అన్నది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. కొంచెం దగ్గరగా అవగానే తీసేస్తూ ఉంటారు అయిపోయిందని. అలా చేయకూడదు. రాగి జావ ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటే టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఓ పక్కన వంట చేస్తూనే ఉన్నాను, ఎత్తుకోమని చెప్పి ఏడుస్తుంది. నార్మల్గానే వీళ్ళకి మనిషి దగ్గర ఉండాలి, అలాంటిది హెల్త్ బాగాలేనప్పుడు ఇంకొంచెం దగ్గరగానే ఉంటారు. ఇంకిద్దరితో అవ్వదులే అన్నట్టుగా చూసుకోలేనేమో అని భయం వేసి ఒకరినైతే పంపించాను. ఇంకా బాధ అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.